కుప్పం విజన్ డాక్యుమెంట్స్ ప్రారంభించడం జరిగిందని కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మరమ్మత్ తెలిపారు. కుప్పం మున్సిపాలిటీని మోడల్ టౌన్గా జూలైలోగా పూర్తి చేస్తామని, పలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారి 4 లైన్ రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హౌసింగ్ ఏర్పాటు త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని, మదర్ డైరీకి స్థలం ఇచ్చాం, 8,000 ఉద్యోగాల అవకాశాలు త్వరలోనే కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ సైకిల్ ద్వారా మహిళలకు సబ్సిడీ రూపంలో 400 మందికి అందించడం జరుగుతుందని అన్నారు. కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ వైండింగ్ పనులు ప్రారంభించడం జరిగిందని, 5-6 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని రోడ్ల పనుల కోసం 53 కోట్లు మంజూరైందని తెలియజేశారు. ఈజీ మ్యాట్ మార్చి 11 జాబ్ మేళాలో 12,000 జాబ్స్ కమిట్మెంట్ ఉందని పేర్కొన్నారు. కుప్పం టూరిజం అభివృద్ధి, క్రీడా కాంప్లెక్స్, శ్మశానం, కామెంట్ కంట్రోల్ 15 రోజుల్లో టెండర్లు ఉంటుందని అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 100% గ్యాస్ కనెక్షన్ చేయాలి. దాదాపు మనకి 4,790 హౌస్ అడిగారు మొత్తం కాన్స్టిట్యున్సీలో. వాళ్ళకి న్యూ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాము. దీపం 2 కింద గవర్నమెంట్ హెస్ గివెన్ ద అప్రూవల్. శాంక్షన్ విల్ కమ్ ఇన్ దిస్ మంత్, ఈ మంత్ లోపల వస్తుంది. అది కూడా టైమ్ లైన్ ఈజ్ దట్ విల్ కంప్లీటెడ్ ఇన్ నెక్స్ట్ 2 months. ఓకే, సో మార్చ్ అంటే బై మే అండ్ గ్యాస్ కనెక్షన్స్ పూర్తి అయిపోతుంది. సిటీ సోలార్, సో ఆల్రెడీ టెండర్ పిలవడం జరిగింది. రూఫ్ టాప్ హౌస్ హోల్డ్ ఆల్రెడీ నడిమూర్ చేశాము. ఒక పైలట్ బేసిస్లో సక్సెస్ఫుల్ అయింది. నడిమూర్ 100% సోలార్ అయింది. నడిమూర్ వెళ్తే చాలా అంటే వెరీ గుడ్ ఫీలింగ్. ఆల్ హౌసెస్ ఆర్ హ్యావింగ్ సోలార్ 100% నడిమూర్ విలేజ్. నా ఫుల్ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాము. టెండర్ పిలవడం జరిగింది. 21 day ప్రాసెస్లో ఉంది. బట్ వెన్ ఎవర్ కాంట్రాక్టర్ కమ్స్ విల్ స్టార్ట్ అవ్వాలి. బట్ అదిలో 1 year పడుతుంది మనకి, ఎందుకంటే ఫుల్ కాన్స్టిట్యున్సీ చేయాలి. ప్రతి హౌస్ చేయాలంటే 1 year ఈజీగా పడుతుంది. అది ఎలక్ట్రిసిటీ సంబంధించి. ఇంకా మీ అందరికీ తెలుసు, పావర్టీ సంబంధించి మనం మిగిలిన భూమి ఇష్యూ సాల్వ్ చేశాము. ఐ స్క్రీనింగ్ క్యాంప్ చేశాము. ఇప్పుడు మన విజన్ ప్రాబ్లమే లేదు. అదర్ దగ్గర స్పెక్ట్స్ ఉన్నాయి, లేకపోతే టెట్రిక్ సర్జరీ చేయడం జరిగింది. అలింకో క్యాంప్ చేసాము. మీ అందరికీ తెలుసు, ఆల్ డిఫరెంట్లీ ఏబుల్డ్. మనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హ్యాండిక్యాప్డ్ అండ్ ఆల్. అందరికీ అంటే బై దిస్ మంత్ అండ్ 100% టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 1,387 1,400 వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి మనము ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాము. ఒక పర్సన్కి వీల్ చైర్ కావాలి, ఒక పర్సన్కి సమ్ యూనిట్ సపోర్ట్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డెలివరింగ్ బై దిస్ మంత్ అండ్ అది కూడా ప్రోగ్రామ్ చేస్తాం. సో ఇది ఒక సూత్రాలు. ఓకే, జీరో పావర్టీ 10 సూత్రాల కింద నేను మాట్లాడుతున్నాను సార్ ప్రకారం. సెకండ్ పెట్టడం జరిగింది ఆల్రెడీ. అక్కడ నాకు తెలిసి ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు, కానీ 11th వీఆర్ డూయింగ్ జాబ్ మీద విత్ దెమ్. నెక్స్ట్ పిల్లర్ 4th వాటర్ సెక్యూరిటీ. ఆల్రెడీ గండికోట నుంచి చెప్పాం మీకు. హెచ్ఎన్ఎస్ఎస్ ల్యాండింగ్ వర్క్ స్టార్ట్ అయింది. అది అంటే ఇంకా 5-6 months పడుతుంది. బట్ హెచ్ఎన్ఎస్ఎస్ అండ్ గండికోట ప్రాజెక్ట్ రెండు నెక్స్ట్ within 1 year it will start. Okay, that is the commitment that has been given to sir. సుజలా సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటుంది మీకు, బట్ ఇట్ విల్ బి డన్. ఇట్ ఈస్ ఇన్ ద ఫైనల్ స్టేజ్. ఎందుకంటే సమ్ టెక్నికల్ ఫండింగ్ అండ్ ఆల్ ఇది కొంచెం, బికాజ్ ఇట్ ఇస్ నాట్ అ స్కీమ్. ఇది స్పెసిఫిక్లీ ఇక్కడ చేయడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ ఉండింది కాబట్టి ఇక్కడ ఎందుకు ఆలోచిస్తారు, ఎందుకు డిలే అయింది అంటే డిలే అవ్వలేదు. అది మనం అంటే ఆన్ పేపర్ కరెక్ట్ ఉండాలి కదా, మనం లీగల్గా ప్రాపర్గా టెక్నికలీ కరెక్ట్ ఉండాలి. కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ సార్ లాస్ట్ వీక్ నేను సార్తో కలిపే టైం అంటే వీ హ్యావ్ డిస్కస్డ్ అండ్ ఫైనలైజ్. సార్ ఇస్ ఈవెన్ టోల్డ్ దట్ బై దిస్ మంత్ అండ్ వీ విల్ స్టార్ట్. సో దట్ విల్ నాట్ బి ఎన్ ఇష్యూ. నెక్స్ట్ ఇరిగేషన్ 21 చెక్ డ్యామ్స్ పల్లార్ రివర్ మీద ప్రపోజల్ పంపించడం జరిగింది. అప్రూవల్ కూడా వస్తుంది. ఓకే, అప్రూవల్ వచ్చిన వెంటనే విల్ స్టార్ట్ అవ్వాలి. ఫేజ్ వైజ్ వస్తుంది, ఒకసారిలో రాదు. దెన్ నెక్స్ట్ పిల్లర్ ఫార్మర్స్ సంబంధించి యానిమల్ షెడ్స్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ 500 చేయడం జరిగింది. హైయెస్ట్ ఇన్ హోల్ ఆంధ్ర ఇన్ ఎనీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కూడా ఇంత షెడ్స్ ఇవ్వలేదు, 500. ఇంకా 500 లిస్ట్ రెడీ అయింది, శాంక్షన్ చేస్తున్నాం. విదిన్ 1 week యానిమల్ షెడ్స్ ఇంకా 500 వరకు శాంక్షన్ చేస్తాం. సో 500 యానిమల్ షెడ్స్ ఇప్పుడు తెలియజేస్తున్నాము, చేసాము, ఇంకా 500 ఇస్తున్నాము. ఓకే, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యానిమల్ షెడ్స్ సంబంధించి. తర్వాత మనకి కృషి విజ్ఞాన కేంద్రం కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. మనకి మదర్ డైరీ పక్కన వస్తుంది. కృషి విజ్ఞాన కేంద్రాల్లో అన్ని ఫార్మర్స్కి ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, దెన్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మదర్ డైరీ నలిక్ సార్ లాంచ్ చేశారు. మదర్ డైరీ పని కూడా స్టార్ట్ చేశారు, క్లెయిమ్ చేయడానికి భూమి అండ్ ఆల్. వాళ్ళు నెక్స్ట్ 1 yearలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. పెద్ద కంపెనీ కాబట్టి
వాళ్ళు మనకి 8,000 వరకు జాబ్స్ ఇస్తారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి. అండ్ అలీప్కి కూడా 20 acres ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 140 ఆంటర్‌ప్రెన్యూర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా 1 yearలో 100% స్టార్ట్ చేస్తారు. సో ఇది కమిటెడ్ ఎంప్లాయ్మెంట్. ఇదే కాకుండా ఈజీ మార్ట్ మీ అందరికీ తెలుసు, కిరాణా స్టోర్స్ మనం అది స్టార్ట్ చేసాము. ఉమెన్ 400 1M 1B. ఇప్పుడు మళ్ళీ ఒక జాబ్ మేళా చేస్తున్నాం, మీకు ఇప్పుడు అడ్వాన్స్ తెలియజేస్తున్నాం. 11th March ఒక పెద్ద జాబ్ మేళా చేస్తున్నాము. దాదాపు 400 to 500 పీపుల్కి జాబ్ వస్తుంది. అది ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ చేయడం జరిగింది. మీరు కూడా ఇంకా పేపర్లో పెట్టి సెపరేట్ చేయండి. 10th 12th అండ్ డిప్లొమా వాళ్ళు బ్లూ కలర్ జాబ్స్, కొంతమంది వైట్ కలర్ జాబ్స్ 200 వరకు దే కెన్ అప్లై. అండ్ వాళ్ళకి వాకింగ్ కూడా ఉంది. వాకింగ్ అంటే వాళ్ళు ఆ రోజు కూడా దగ్గరికి రావచ్చు. సో మన ఆఫీస్లో ఫైనల్ చేస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో, ఇంకా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాం. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దాదాపు 200 మెంబర్స్కి జాబ్ ఆల్రెడీ వచ్చింది. వేరే డిపార్ట్మెంట్స్, వేరే ఇనిషియేటివ్స్లో ఆల్రెడీ వచ్చింది. 12,000 జాబ్స్ కమిటెడ్ ఉన్నాయి. కమిటెడ్ అంటే ఖచ్చితంగా వస్తుంది, ఛాన్స్ లేదు. ఎందుకంటే కంపెనీకి వస్తుంది, అలీఫ్ వస్తుంది, అప్రూవల్ అయింది కాబట్టి. ఇదే కాకుండా ఇంకా 2 ఇండస్ట్రీస్ ఇప్పుడు ఫైనల్ చేయడం జరిగింది. అది నేను ఇప్పుడు ఐ కెనాట్ 100% డిక్లేర్ ద ఇన్ఫర్మేషన్. బట్ అదిలో కూడా మనకి దాదాపు 1000 జాబ్స్ ఇంకా వస్తుంది. మినిమం సాలరీ ఈ అన్ని కంపెనీస్లో మినిమం సాలరీ మనము 20,000 చెప్తున్నాం క్లియర్గా. మినిమం, లోయెస్ట్, హైయెస్ట్ అంటే మీ క్వాలిఫికేషన్ ప్రకారం హైయెస్ట్ 70,000-80,000 1 lakh వరకు కూడా అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి 14,000 జాబ్స్ కన్ఫర్మ్, ఓకే, 100%. ఇదే కాకుండా 2,000 జాబ్స్ పైప్ లైన్లో ఉన్నాయి, మాట్లాడుతున్నాము కంపెనీస్తో, అది కూడా తీసుకువస్తాం. ఇది సెకండ్. థర్డ్ సూత్రాలు పాపులేషన్ మేనేజ్మెంట్. నేను సార్ ఆ రోజు చెప్పాను కదా, ఇప్పుడు కూడా చిత్తూరులో వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్పాను సార్, దట్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్. మనం ఇదిలాగే కంటిన్యూ చేస్తే 20 yearsలో మన దగ్గర యంగ్ పీపుల్ ఉండదు. ఎందుకంటే ఎకానమీ రన్ చేయాలి అంటే యంగ్ మైండ్స్ ఉండాలి కదా. మనం అందరూ ఓల్డ్ అయిపోతాము, ఎవరో చూస్తాం మరి, హూ విల్ వర్క్. సో కాబట్టి ఫర్టిలిటీ రేట్ కూడా ఇంక్రీజ్ చేయడానికి మనకి చాలా అవసరం ఉంది. సో అదే కోసం మనం ఏం చేస్తున్నామంటే, ఒక రీసెంట్లీ నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెళ్ళాను దావోస్. అక్కడ నుండి దాదాపు 15 ఆర్గనైజేషన్స్ తీసుకువచ్చాము. 15 ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ ఫీల్డ్లో పని చేస్తుంది. ఓకే, ఇంకా 2 పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదిలో 1 ఆర్గనైజేషన్ స్పెసిఫిక్లీ ఈ పని మీద వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీక్ ఎంఓయూ సైన్ చేస్తున్నాము. వాళ్ళు ఎంఓయూ సైన్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఇస్తాం. వాళ్ళ పని మాత్రమే ఇది, అందరికి మోటివేట్ చేయడానికి. అండ్ హూఎవర్ ఈజ్ రిచ్, సపోజ్ మంచి వాళ్ళు ఉన్నారు, సింగిల్ చైల్డ్ ఉన్నారు, ఎందుకు సెకండ్ వై కాంట్ దే థింక్, ఫోర్స్ చేయలేము, అది మనం దట్ ఈస్ నాట్ అ రైట్. బట్ వీ షుడ్ అట్లీస్ట్ ఫైండ్ ద రీజన్ వై అండ్ మోటివేట్, అది మెయిన్ మాట ఇదిలో. దెన్ స్త్రీ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మీకు తెలుసు రేపు ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు తెలియజేస్తున్నాను, ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టుమారో సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, ఈ సైకిల్స్ 400, ఓకే, ఈ సైకిల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ EESL. టుమారో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఈ ఆల్ 400 అంటే ఎవరు, ఆల్ దోస్ ఉమెన్ హూ ఆర్ డూయింగ్ స్మాల్ స్కేల్ బిజినెస్. పక్కన ఏరియా నుండి ఆటోస్లో వస్తున్నారు, లేకపోతే బస్ ఎక్కించి వస్తున్నారు, ఖర్చు పడుతుంది వాళ్ళకి కదా. ఈ సైకిల్తో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, సెకండ్ ఎక్స్పెండిచర్ జీరో అయిపోతుంది వాళ్ళకి ఆటో సంబంధించి. సో అది రేపు ప్రోగ్రామ్ పెడుతున్నాము. కేర్ అండ్ గ్రూప్ అందరికీ తెలుసు, అంగన్వాడీ ఆల్రెడీ ముందు కూడా బ్రేక్ చేశాను. అంగన్వాడీ చిల్డ్రన్కి బ్రెయిన్ డెవలప్మెంట్ మొత్తం కాన్స్టిట్యూన్సీ టెండర్ పూర్తి అయింది, నిన్న ఫైనల్ చేయడం జరిగింది. మొత్తం కాన్స్టిట్యూన్సీలో స్టార్ట్ చేస్తున్నాము. ముందు మాత్రం 25 అంగన్వాడీలో స్టార్ట్ చేసాము, ఇప్పుడు మొత్తం కాన్స్టిట్యూన్సీలో స్టార్ట్ చేస్తాము. తెలుసు ఇప్పుడు ఉంది కదా హార్టికల్చర్ సంబంధించి, సేమ్ స్టైల్లో ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సెరికల్చర్ సంబంధించి ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రపోజల్ పంపించాము. సెంట్రల్ సిల్క్ బోర్డ్ దగ్గర ఉంది, వాళ్ళు త్వరగా అప్లోడ్ చేస్తారు. విల్ స్టార్ట్ దట్ వెరీ సూన్. అంటే సమ్ టైంలో నేను ఇవ్వలేను, ఇట్ విల్ టేక్ మేబీ 2-3 months, బట్ వీఆర్ ఆన్ ద ట్రాక్. నెక్స్ట్ సూత్రాలు గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. అందులో రోడ్స్ సంబంధించి మీ అందరికీ తెలుసు, NRGSలో ఆల్రెడీ 20 CR శాంక్షన్ చేసాము. ఇంకా 10 CR రోడ్స్ శాంక్షన్ చేస్తున్నాము. 10 CR సంబంధించి నెక్స్ట్ 1 weekలో శాంక్షన్ చేస్తున్నాం NRGSలో ఈ ఫైనాన్షియల్ ఇయర్. మనకి RNB రోడ్ సంబంధించి 53 CR టెండర్ ఫైనల్ అయింది, కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు, పని స్టార్ట్ చేస్తాము. వీ విల్ బి కంప్లీటింగ్ ఆల్ దట్ ఇన్ నెక్స్ట్ 1 year. సో దట్ ఈస్ RNB రోడ్. నేషనల్ హైవే సంబంధించి DPR ఈజ్ అండర్ ప్రిపరేషన్.
పల్వనేరు టు కృష్ణగిరి హైవే మనకి 4 లేన్ అయిపోతుంది. ఇప్పుడు 2 లేన్ ఉంది కదా, 4 లేన్ అయిపోతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా సేమ్ రోడ్ మీద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కావాల్సిందే. డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది. 1 month 2 monthsలో డిపిఆర్ అయిపోయిన తర్వాత టెండర్ పిలిచి నెక్స్ట్ 3 or 4 months పని స్టార్ట్ అయిపోతుంది. 2 yearsలో ఇట్ విల్ బి. ఓకే, ఇది కన్ఫర్మ్ అవుతాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీ అందరికీ తెలుసు, ఒక న్యూ బస్ డిపో కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. ఇప్పుడు ఒక కంపెనీ పిలిచాము, వాళ్ళు డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నారు. బస్ డిపో టోటలీ మారిపోతుంది, టాప్ క్లాస్ వరల్డ్ స్టాండర్డ్లో అయిపోతుంది. ఇట్ విల్ టేక్ బై August 2027 మనకి న్యూ బస్ డిపో వస్తుంది. ఓకే, ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తున్నాం అండ్ ఇట్ విల్ బి వరల్డ్ క్లాస్. సో అది ఇన్ ప్రిపరేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. స్ట్రీట్ లైట్ అర్బన్లో కంప్లీట్ చేయడం జరిగింది. అర్బన్లో మనము ఆల్రెడీ 1116 న్యూ స్ట్రీట్ లైట్స్ పెట్టాము అర్బన్ మున్సిపాలిటీలో. ఇంకా కావాలి అంటే పెడదాము డిమాండ్ ప్రకారం. రూరల్ ఏరియాస్లో 1200 స్ట్రీట్ లైట్స్ పెట్టాము పంచాయత్ ఫండ్స్ ద్వారా 1200. మన టోటల్ రిక్వైర్మెంట్ 15,000 1600, కానీ మనం 1200 పెట్టాము. ఇంకా 400 పెండింగ్ ఉన్నాయి. 1 monthలో చేసేస్తాము. రూరల్ ఏరియాస్ ఎక్కడ కూడా మీ డిస్ట్రిక్ట్లో కూడా వస్తే మీరు నాకు చెప్పచ్చు, ఇక్కడ కావాలి ఎక్కడ కావాలంటే చెప్పచ్చు. వింటారు ఫర్ ద అప్రూవల్స్ వస్తుంది. ఆల్రెడీ ఓరల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆన్ రేట్ కూడా వస్తుంది. 15 crore ఫర్ ఆల్ ది హాస్టల్స్. అది అప్రూవల్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాం పని. బేసిక్ ఎక్కువ ప్రాబ్లమ్స్ లేదు, జస్ట్ బేసిక్ రిపేర్స్. నెక్స్ట్ టెంపుల్ సంబంధించి డిపిఆర్ ఇస్ అండర్ ప్రిపరేషన్. మీ అందరికీ తెలుసు 7 temples శాంక్షన్ చేయడం జరిగింది. డిపిఆర్ అయిన తర్వాత పని స్టార్ట్ చేస్తాం. హెల్త్ సంబంధించి మీ అందరికీ తెలుసు, మీకు అంటే ఐడియా ఐ డోంట్ నో, ఐ హావ్ నాట్ బ్రీఫ్ బిఫోర్. మనం ఒక టాటా గ్రూప్స్ తెలుసు కదా, టాటాతో ఒక ఎంఓయూ సైన్ చేశాము. వాళ్ళు ఒక డిజిటల్ నర్వ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. నిన్న ఫైనల్ చేసి వచ్చాను. నిన్న బెంగళూరు వెళ్ళి అక్కడ ప్రాపర్ ఫైనల్ వర్క్షాప్ చేసి మొత్తం ఫైనల్ చేసాము. టైం 3 months తర్వాత ఇక్కడ ఒక న్యూ డిజిటల్ నర్వ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం ఏడీ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో. ఓకే, అండ్ వాళ్ళ పని అంటే ఏంటి, వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు. మనకి ఇప్పుడు కింద వాళ్ళు ఏదో ఉన్నారు, మన కింద వాళ్ళు అంటే ఆశా వర్కర్స్ లింక్ ఉన్నారు ప్రెగ్నెంట్ ఉమెన్తో, ఎన్సిడి వాళ్ళతో, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కానీ ఆశాకి ఇంకా ఎలా స్ట్రాంగ్ చేయాలి ఆల్రెడీ చేస్తున్నారు బాగా. కానీ ఈ డిజిటల్ నర్వ్ సెంటర్లో దాదాపు 10 మంది ఉంటారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్. వాళ్ళు అక్కడ కూర్చొని హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు. మీరు ఇది మాట్లాడాలి, మీరు ఇక్కడ తీసుకురావాలి. ఆ ఉమెన్కి పర్సనలీ ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగే అంటే హెల్ప్ చేస్తారు. బ్యూటిఫుల్ సిస్టమ్ 3 monthsలో స్టార్ట్ అయిపోతుంది. మీరు చూస్తారు అందులో ఎక్కడ కూడా లేదు, ఇది ఫస్ట్ టైం అని. ఇది చాలా బ్రహ్మాండంగా చేస్తాం. ఇదే కాకుండా ఇప్పుడు మీకు తెలుసు సిఎస్ఆర్ కింద మనకి 2 ambulances రావడం జరిగింది. అంటే ఆర్డర్ చేసాము, విదిన్ 15 days ఇన్నోగ్రేషన్ కూడా చేస్తాము. ఓకే, అది 2 ambulances సిఎస్ఆర్ కింద మనకి వచ్చింది. సో ఆ ప్రాబ్లం మనకి రాదు. ఏరియా హాస్పిటల్లో ఒక సిటీ స్కాన్ మెషిన్ కూడా వస్తుంది విదిన్ 1 month. ఓకే, ఇప్పుడు చెప్తున్నాను. సో అది కూడా సిఎస్ఆర్ కింద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అంటే మనకి హెల్ప్ వస్తుంది. సో ఇది మీకు తెలియజేస్తున్నాం. అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్ దెన్ అగైన్ ఐ విల్ బ్రీఫ్ యూ. ఇది జస్ట్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మీకు. ది ఇన్కంప్లీట్ సెంటెన్స్. సి డెవలప్మెంట్ మీనింగ్ అంటే ఏంటి? డెవలప్మెంట్ మీన్స్ ప్రతి ఫ్యామిలీకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అదే మెయిన్ థింగ్ కదా, డెవలప్మెంట్ దట్ ఈస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ప్లస్ మనకి కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. 2 things. ఒక ఫ్యామిలీకి ఇండివిజువల్ హౌస్ హోల్డ్ స్ట్రక్చర్ బాగుండాలి. వాళ్ళ దగ్గర హౌస్ ఉండాలి, వాళ్ళ దగ్గర గ్యాస్ కనెక్షన్ ఉండాలి, స్ట్రీట్ లైట్ ఉండాలి, అవుట్ సైడ్ వాటర్ ఉండాలి, టాయిలెట్ ఉండాలి. సెకండ్, కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్ ఉండాలి, కరెక్ట్, హెల్త్ ఫెసిలిటీ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి, అంటే పెన్షన్ అండ్ ఆల్ దిస్ ఉండాలి. అండ్ ఎవరికి జాబ్ కావాలి, ఎవరికి బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆ మాట రిజాల్వ్ అవ్వాలి. అండ్ గ్రీవెన్స్ రిజాల్వ్ అవ్వాలి. అంతే కదా. ఒక సిస్టంలో నా హౌస్లో మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చేశారు. నా కమ్యూనిటీలో రోడ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దర్, అది ఇచ్చేశారు. నాకు షెడ్ కావాలంటే షెడ్ ఇచ్చేశారు. నాకు జాబ్ కావాలి అంటే ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఈజీ మార్ట్లో వెళ్ళొచ్చు, నేను 1M1లో వెళ్ళొచ్చు, నేను కాడా పీడి దగ్గర వెళ్ళొచ్చు, అడగచ్చు డైరెక్ట్లీ. ఇప్పటి వరకు ఎవరు కూడా నా దగ్గర వచ్చి నా దగ్గర జాబ్ ఇప్పించారు. నెక్స్ట్
నెక్స్ట్ పెన్షన్ కావాలి, పెన్షన్ కూడా ఇప్పుడు మీకు తెలియజేశాను. ఇది అన్నీ అయిపోతే రెడీ డెవలప్మెంట్ ఉంది కదా. సో నా బిగ్ యాక్టివిటీ గురించి చెప్తున్నారు. విజిబిలిటీ కోసం నేను చెప్పాను. విజిబిలిటీ ఎలా వస్తుంది? విజిబిలిటీ విల్ కమ్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తి అయిపోతే విజిబిలిటీ వస్తుంది. బ్యూటిఫికేషన్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత రోడ్ వైడింగ్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది. ఒక కుప్పం, వెల్కమ్ టు కుప్పం, ఒక ఆర్చ్ వస్తే విజిబిలిటీ వస్తుంది. కరెక్ట్ కదా. ననిహాలలో డెవలప్ చేస్తే ఒక విజిబిలిటీ వస్తుంది. మల్లపకొండలో ఈవెంట్ చేస్తున్నాం, విజిబిలిటీ వస్తుంది. ఈ అన్ని యాక్టివిటీస్ అది నేను చెప్పిన స్టార్టింగ్. ఇది ప్లాన్ చేసాము. ఇప్పుడు జూలై నుండి ఎగ్జిక్యూట్ చేస్తాం. జూలై నుండి నెక్స్ట్ 1 year, ఈ జూలై నెక్స్ట్ జూలై ఫుల్ విజిబిలిటీ వస్తుంది. సో అది అంటే ఆ ఆస్పెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. డెవలప్మెంట్ అంటే ఏంటి అది అంటే, కానీ మీ మాట కరెక్ట్. ఇంకా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎంతవరకు కింద వరకు ఎంతవరకు మనం చెప్పచ్చు అంటే ప్రయత్నం చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ 2 days బ్యాక్ నేను అందరూ మనకి ఆల్ పొలిటికల్ ప్రెసిడెంట్స్ హెడ్స్తో మాట్లాడి అంటే ఇక్కడ డిస్కస్ చేశాము. అండ్ ఎలా అంటే కింద వరకు తీసుకువెళ్ళాలి మాట, ఇంకా అది కూడా ఫైనలైజ్ చేశాము. సో అది నెక్స్ట్ ప్రెస్ మీట్లో స్టార్టింగ్ అదే నేను చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాము, మన ప్లాన్ ఏంటి. నెక్స్ట్ ప్రెస్ మీట్లో విల్ స్టార్ట్ విత్ ద ఫ్యాక్ట్ దట్ కింద వరకు ఎలా తీసుకువెళ్తున్నాము. మేము ఎందుకు చెప్పాము సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ బిల్డింగ్ పైన స్టార్ట్ చేస్తున్నాము. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ వరల్డ్ క్లాస్ ఉంటుంది. అదేలో అన్ని యాక్టివిటీస్ మానిటర్ చేస్తాము. ఒక సింగిల్ ప్లేస్ ఉంది. అన్నీ అంటే ఈ అన్ని ప్రాజెక్ట్స్, పంచాయత్ సంబంధించి, రూరల్ వాటర్ సప్లై సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి లైవ్ మానిటరింగ్ సీసీటీవీస్ మొత్తం సిటీలో పెడతాము. దాదాపు 100 సీసీటీవీస్ పెడతాము మొత్తం టౌన్లో. అండ్ ఆ సీసీటీవీస్తో క్యాప్చర్ చేస్తాము. అంటే ఇక్కడ ప్రజలకి అంటే ఇంకా చెప్పాల్సిందే బిహేవియర్ ఇంప్రూవ్మెంట్. అంటే వాళ్ళు ఎందుకు రోడ్డు మీద కచరా వేస్తున్నారు, ఎందుకు టాయిలెట్ సరిగా యూజ్ చేయడం లేదు, అది మొత్తం మనం చేంజ్ చేయాల్సిందే. కాబట్టి ఈ 100 సీసీటీవీస్ కెమెరా పెట్టి ప్రాపర్ అనాలిసిస్ చేసి మన పైన 10 మంది ఉంటారు, అదిలో జాబ్ చేస్తారు. అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ చేసి ప్రజలు బిహేవియర్ ఇంప్రూవ్ చేస్తారు. ఓకే. అండ్ ఆల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేస్తాము. సో దట్ విల్ బి స్టార్టెడ్ అండర్ టాప్ 2 floor. పైన 2 floors వస్తుంది. అది 2 floor 1 yearలో రెడీ అయిపోతుంది 100%. అండ్ ఇన్ దట్ సెంటర్ విల్ ఆల్సో స్టార్ట్. సో ఇది ఓవరాల్ మెయిన్ థింగ్స్ మీకు నేను బ్రీఫ్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ నేను ఆపిస్తాను. సో ఓన్లీ కుప్పం నియోజకవర్గం సంబంధించింది ఉంటుందా, లేకపోతే ఏదైనా అదర్ పల్మనేరు కూడా ఉంటుంది. పల్మనేరులో పల్మనేరు ఇప్పుడు ఈక్వల్ టు మన హంద్రీనివాతో పాటు కలిసే ఉంటుందా, లేకపోతే సెపరేట్. సో హంద్రీనివా ఇస్ ఫర్ ఫార్మర్స్. ఇట్ ఈస్ ఫర్ ఫార్మర్స్ కోసం, అంటే అగ్రికల్చర్ పర్పస్ కోసం. గండికోట పైప్లైన్ ఇస్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్, మన హౌస్ సంబంధించి. గండికోట వాటర్ ఫార్మింగ్ కోసం యూజ్ చేయము. అది మనకి రెగ్యులర్ హంద్రీనివా నుండి ఏదైతే వాటర్ వస్తుంది అది యూజ్ చేస్తాము, లేకపోతే రెగ్యులర్ వాటర్, రెయిన్ వాటర్. సో ఆ డిఫరెన్స్ ఉంది. దాని కూడా ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఇవంతా ఉంటుంది సార్, అదంతా ప్రాసెస్ స్టార్ట్ అయినాయా? హంద్రీనివాతో పూర్తి అయింది కదా ల్యాండ్ అక్విజిషన్. మన గండికోట రోడ్తో పాటు వస్తుంది. ఈ కృష్ణగిరి రోడ్ ఉంది కదా, రోడ్తో పాటు అక్విజిషన్లో వస్తుంది కలిపి. సో 1 monthలో గండికోట కూడా రెడీ అయిపోతుంది, 1 monthలో రోడ్ కూడా రెడీ అయిపోతుంది. సో కలిపి తీసుకువస్తాం. సార్ ఇంకోటి పాలారు మీద చెక్ డ్యాములు కడతామన్నారు. ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడులో ఇష్యూస్ ఉంది దాని మీద. పాలారు మనం అంటే అది న్యూ చెక్ డ్యామ్స్ కాదు, ఎగ్జిస్టింగ్ మెయిన్లో అంటే రిపేర్స్. అంటే దాని మీద అనేది కొద్దిగా రిపేర్స్ వాళ్ళు ఇష్యూస్ ఆర్ ఆన్ మేకింగ్ న్యూ చెక్ డ్యామ్స్. కొత్త చేయము. సో అది ఫైనల్ చేసాము. జస్ట్ ఎగ్జిస్టింగ్ రిపేర్ చేయాలి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రిపేర్ చేయలేకపోతే రేపు వాటర్ స్టోరేజ్ అవ్వదు వర్షంలో. పాయింట్ ఏంటి, ఇంతకుముందు కూడా సేమ్ ఇట్లే పాత చెక్ డ్యామ్లే కొద్దిగా చిన్న వర్కులు, రిపేర్ వర్కులు చేసినానికి తమిళనాడు వాళ్ళు కొద్దిగా ఇష్యూ చేశారు. సో దాట్ విల్ మీద ఏదైనా ముందుగానే మీరు టాక్ అట్ హైయర్ లెవెల్ మాట్లాడతాం. సార్ సరిగా పనిచేయడం లేదు సార్. ఎనీ స్పెసిఫిక్ నా రిక్వెస్ట్ అంటే ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ నా దగ్గర రండి, నాకు చెప్పండి. లేకపోతే నా ఆఫీస్లో కూడా ఉన్నారు అంటే ఇన్ఛార్జెస్, మీరు వచ్చి నాకు చెప్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. కానీ మీరు చెప్పలేకపోతే నా దృష్టిలో రాదు. ఎందుకంటే ప్రజలు చెప్తే, లేకపోతే మీరు చెప్తే అప్పుడు నా దృష్టిలో వస్తుంది, అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాను. కానీ స్పెసిఫిక్గా నాకు చెప్తే అవి టేక్. మీరు 100% యూపీహెచ్సి పిహెచ్సిలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఒక మాట చెక్ చేయాలి సార్ మీరు. ఎందుకంటే డాక్టర్లు మార్నింగ్ వచ్చి 5 minutes ఉంటారు, వీళ్ళు తిరగా ఉండరు. ఓన్లీ నర్సింగ్ స్టాఫ్ మాత్రమే ఉంటారు సార్. ఓకే. సో నేను ఆల్రెడీ చెప్పాను, నెక్స్ట్ వీక్ నుండి ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే నెక్స్ట్ వీక్ నుండి నేను పర్సనలీ 1 మండల్ విజిట్ చేస్తాను.
Every Tuesday morning, first half one mandal, Friday first half one